మినిమం డిపాజిట్ చేయకపోతే ఇన్యాక్టివ్. మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. మీ పీపీఎఫ్, ఎస్ఎస్వై అంటే సుకన్య సమృద్ధి యోజన, ఎన్పీఎస్ ఖాతా యాక్టివేట్గా ఉండాలంటే ఆ లోపు కనీసం డిపాజిట్స్ చేయాలి. అంటే ఇక్కడ 500 to 50,000 రూపీస్. సో ఇప్పుడు మీరు సుకన్య సమృద్ధి యోజనలో మినిమం అమౌంట్ డిపాజిట్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్లో మీ అకౌంట్ యాక్టివ్గా ఉంటుంది. ఒకవేళ ఇన్యాక్టివ్ అయిందనుకో తిరిగి యాక్టివేట్ చేయడానికి ఛార్జెస్ పడతాయి. మరియు మీ యొక్క ట్యాక్స్ ఎగ్జెంప్షన్ నుంచి మీరు ఎగ్జెంప్షన్ పొందలేకుండా ఉంటారు. కాబట్టి ఈ ఇయర్ సుకన్య సమృద్ధి యోజన కంప్లీట్ చేయాలి. అన్నిటికంటే మహిళలకు అంటే చిన్నపిల్లలకు వాళ్ళ 18 ఏళ్ళు వచ్చిన తర్వాత వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అత్యధిక వడ్డీ కూడా ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి సుకన్య సమృద్ధి యోజనను ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకోండి మర్చిపోకుండా.